ఆలయాన్ని కొన్ని 300 సంవత్సరాల నుండి అయితే మనకి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మనకైతే ఒకే ఆలయంలో పరమశివుడు, వీరభద్రస్వామి, భద్రకాళి మాత అయితే కొలువై ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా అరుదుగా ఉంటాయి వీరభద్రస్వామి అలాగే భద్రకాళి మాత యొక్క స్వరూపాలు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి మంటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పరమశివునికి ఆగ్రహం వచ్చి జటాజూటాన్ని కిందికేసి కొట్టగా అప్పుడు వీరభద్రస్వామి ఆవిర్భవించను. వీరభద్రస్వామితో పాటు అలాగే భద్రకాళి మాత కూడా ఆవిర్భవించను. అలా వీరభద్రుడు, భద్రకాళి మాత ఆవిర్భవించి దక్షయజ్ఞాన్ని అయితే కంప్లీట్గా ధ్వంసం చేశారు. మన పురాణాల ప్రకారము, మన చరిత్ర ప్రకారము ఇది వీరభద్రస్వామి, భద్రకాళి మాత యొక్క ఆవిర్భావము. అలాగే ఈ శక్తి స్వరూపాలు అయితే ఈ నేల మీదకి వచ్చాయి. ఎంతో శక్తి స్వరూపాలైన వీరభద్రుడు, భద్రకాళి ఆవిర్భవించిన ప్రత్యేకమైన ఆలయం మనకి ఇబ్రాహీంపట్నంలో అయితే కొలువై ఉంటుంది. ఎగ్జాక్ట్ టెంపుల్ లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేయండి. అలాగే తెలియని వారికి ఎవరికైనా ఉంటే షేర్ కూడా చేయండి. ఎప్పుడైనా ఇబ్రాహీంపట్నం సైడ్ వచ్చినప్పుడు స్వయంభూగా వెలిసిన స్వామివారిని, అమ్మవారిని దర్శనం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎంతో అదృష్టం ఉంటే తప్పితే ఈ ఆలయానికి అయితే రాలేము. చాలా పురాతనమైన ఆలయము. అలా వీరభద్రుడు, భద్రకాళి మాత ఆవిర్భవించిన తర్వాత కంప్లీట్గా దక్షయజ్ఞాన్ని అయితే ధ్వంసం చేశారు. అప్పుడు ఆ పరమశివుడు అయితే శాంతించడం జరిగింది. అలా వీరభద్రుడు, భద్రకాళి మాత మనకిగా పూజలు అందుకుంటున్నారు భక్తుల చేత. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో స్వయంభూలింగాలు ఉన్నాయి, కానీ అరుదుగా వీరభద్రుడు, భద్రకాళి మాత కొలువై ఉన్నాయి. సో చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి మందిరాలు. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా భయం ఉంటే లేదా శత్రుబాధలు ఉంటే వీరభద్ర స్వామికి మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ శత్రుబాధలు అనేవి నెరవేరుతాయని చెప్పేసి ప్రతీతి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉన్నా సరే మనకి ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి చెప్పారు పూజారి గారు. సో అంత విశేషమైన ఆలయము భద్రకాళి మాత, వీరభద్ర స్వామివారి ఆలయము. చూస్తున్నారుగా స్వామివారికి ఎలా అలంకరించారు. స్వామివారు ఖడ్గారూపుడై మనకి ఇక్కడ కొలువై ఉన్నారు. నిమ్మకాయల దండలు కూడా వేస్తారు వీరభద్ర స్వామికి. మనకు కళ్యాణం జరిగేటప్పుడు ఖడ్గాలు కూడా వేస్తారు. సో అంత శక్తి స్వరూపమైన ఆలయము ఈ ఆలయము. ఇంత విశేషమైన ఆలయాన్ని జీవితంలో అస్సలు మిస్ చేసుకోకండి. చూస్తున్నారుగా, ఒక్కసారి చూస్తేనే మీకు ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. అమ్మవారు కూడా చూస్తున్నారు కదా నిమ్మకాయల దండతో ఎలా అలంకరించారు. అమ్మవారు, వీరభద్రుడు ఎక్కడుంటే అక్కడ భూత ప్రేత పిశాచాలు ఏ ఉన్నా అవన్నీ తొలగిపోయి ధైర్య సాహసాలతో భక్తులకు వెలుగునిస్తారు అమ్మవారు, అయ్యవారు ఇక్కడ. సో అలాగే మనకి ఇక్కడ పరమేశ్వరుల వారు కూడా కొలువై ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి మనకి ఇక్కడ ఎంత స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుందో. సో మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపిస్తే ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నంలో ఉన్న భద్రకాళి వీరభద్ర స్వామి కొలువై ఉన్న ఆలయానికి అయితే ఖచ్చితంగా రండి. మీకున్న ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఎంతో విశేషమైన ఆలయం. ఇంత ఖచ్చితంగా నొక్కి మరీ చెప్తున్నానంటే అర్థం